అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో పేదలకు బిగ్ షాక్ తగిలింది. ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసుల్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడమే కారణమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 2,700 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక భారం పెరిగిన నెట్వర్క్ ఆసుపత్రులు నేటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు నిలిపివేశాయి. దీంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక నానా తంటాలు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య సేవలు, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు బంద్ అవుతున్నట్లు తెలుస్తున్నాయి. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యం కమిటీ యొక్క విషయాన్ని అయితే ప్రభుత్వానికి తెలియపరిచింది. దీని గురించి మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా తమకు బకాయిలు ఉన్నాయని, బకాయిలు చెల్లించమని పలు సందర్భాలలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి విన్నమించుకుంటా ఉన్నాయి. పలు దఫాలుగా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు రకాలుగా చర్చలు జరిగిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో మొత్తానికి సమ్మెబాట అయితే పట్ని అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే బంద్ చేయనున్నట్లు కూడా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యం అయితే తెలిపిన పరిస్థితి ఉంది. నేటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులు కూడా పూర్తి స్థాయిలో సమ్మె చేయనున్నాయి. ఆసుపత్రులకు దాదాపుగా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దాకా 300 కోట్ల రూపాయల లోపు బకాయిలు పెండింగ్ ఉండటంతో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ బిల్లు కూడా బకాయిలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా బిల్లులు విడుదలకు ఆసుపత్రి యాజమాన్యులు ఆసుపత్రి యాజమాన్యం గోడు ప్రభుత్వం విన్నమించుకోవట్లేదంటూ కూడా ప్రెసిడెంట్ విజయ్ కుమార్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మధ్యతరగతి ప్రజలపై ఈ యొక్క ఎఫెక్ట్ భారీగా పడనుంది. నేటి నుంచి దాదాపు రోజుకి 100,000 కొద్ది కూడా ఆ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కింద ఆపరేషన్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఒకసారిగా ఆగిపోవడంతో పేదల భవిష్యత్తు గాని, పేదల భవితం గాని ఏందనేది అర్థం కాని పరిస్థితి ఉంది. సడన్ గా ఇప్పటిదాకా ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఆపరేషన్ ఫ్రీగా ఆపరేషన్ చేయించుకునే వారికి ఈ ప్రైవేట్ యాజమాన్యాలు బంద్ కారణంగా, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు బంద్ కారణంగా ఒకసారిగా పేదవాడి పరిస్థితి ఆగమ్యపరంగా అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క విషయాన్ని చర్చిస్తున్నట్లు కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపిన పరిస్థితి ఉంది. తనకు కొంత గడువు ఇవ్వాలని ఈ లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చర్చించి ఖచ్చితంగా యాజమాన్యాలకి విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిందా అన్న ప్రశ్న ప్రజలకు ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళకి తెలియటంతో ఒకసారిగా వాళ్ళు ఆగమ్యోజ పరిస్థితిలోకి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ ఆసుపత్రులను గోడు పట్టించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వైద్య సేవల కింద ప్రజలకు అందిస్తున్న తీరుని పట్టించుకోవాలంటూ కూడా ఇప్పటికే పలు సందర్భాలలో యాజమాన్యం ఆశ తరపున అందరూ వెళ్లి ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ని కలిసిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, డయాగ్నోస్టిక్, ఇన్వెస్టిగేషన్ సేవలను మొత్తాన్ని నిలిపివేసినప్పటికీ పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయి వైద్య సేవలు నిలిపివేస్తామని గత నెల 24వ తేదీనే ఆశా ప్రతినిధులు మొత్తం ఈ ప్రైవేట్ ఆసుపత్రి, స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు మొత్తం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు గత నెల 24వ తేదీన. అయితే CMFS లో పెండింగ్ ఉన్న 670 కోట్లను పూర్తిగా చెల్లించి మిగిలిన నిధులను విడుదలపై స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో వారితో
చర్చలు జరిపి ఆ సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వం మంత్రి సత్యకుమార్ యాదవ్కి చెప్పిన పరిస్థితి ఉంది. పేద మధ్య తరగతి ఉచిత సేవలు పూర్తిగా నిలిపివేస్తారా అన్న కోణంలో చర్చలు అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాన్ని అడుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ మందులు, సర్జికల్స్ కొనుగోలు, వైద్యులు, సిబ్బందికి జీతాలు చెల్లింపుతో పాటు ఆసుపత్రుల విద్యుత్ బిల్లులు చెల్లించడానికి తీవ్ర అగసాట్లు పడుతున్నామని పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించకపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. అందుకే దీని వల్లనే తాము సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. బకాయిల చెల్లింపు డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ లో సమ్మెలోకి వెళ్తే తమ పరిస్థితి ఏందంటూ ప్రజలు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు తమ పరిస్థితి రేపటి నుంచి వందల వేల మంది కూడా ఆపరేషన్లకి ఇప్పటికే డేట్లు నేటి ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. నేడు జరగాల్సిన పేదవాడి ఆపరేషన్లు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇన్ని రోజుల నుండి కొంత మేరకు సత్యకుమార్ యాదవ్ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో మాట్లాడుతున్నప్పటికీ చివరి నిమిషం దాకా చర్చలు సఫలమవుతాయి, చర్చలు ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తాయి అనుకుంటున్న నేపథ్యంలో సడన్ గా ఒకసారిగా బంద్ ప్రకటించడంతో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం బంద్కు ముందుకు రావడంతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అందించే ఉచిత వైద్య సేవలు మొత్తం నేటితో బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. 2,700 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తేనే తాము మరలా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తామంటూ కూడా నెట్వర్క్ ఆసుపత్రులు నెట్ నుంచి పూర్తి స్థాయిలో సేవలు నిలిపేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే అన్ని సేవలు ఆపేస్తామని యాజమాన్యాలు ఇప్పటికే పలు సందర్భాల్లో గవర్నమెంట్ కి విన్నమించుకున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు కె విజయ్ కుమార్, అలాగే ఉపాధ్యక్షుడు ఎస్వీఎల్ నారాయణరావు ఇరువురు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. జూన్ 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దగ్గర నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి 5,300 కోట్ల రూపాయలు పైగా సేవలు అందించామని ఇందులో 2,800 కోట్లు మాత్రమే చెల్లించారని మిగిలిన 2,700 కోట్లు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బకాయిలతో కలిపి పెరిగాయని ప్రభుత్వం ఓ పక్క చెబుతున్న పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి చెబుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 200 కోట్ల బిల్లులు 400 రోజులకు పైగా స్కూటనీలో ఉన్నాయని, ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టత లేదు. పోర్టల్లో అప్లోడ్ చేసిన 670 కోట్ల విడుదల కాలేదని కూడా యాజమాన్యం చెప్తా ఉన్నారు. ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నట్లు ప్రీ ఆపరేటివ్ పరీక్షలు, రక్త పరీక్షలు, స్కాన్లు వంటి సేవలకు ఇక రోగులు తమ జోబులో నుంచే చెల్లించాల్సి వస్తుందని, చికిత్సలు ఉచితంగా ఉంటాయి, ఈ పథకం కింద సేవలు అన్ని అందుతాయి అనుకున్న వాళ్ళందరికీ అవన్నీ ఆగిపోవడంతో ప్రజలు దిక్కుతో తన స్థితిలో ఉన్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2024 ఆగస్టులో 2,500 కోట్ల బకాయిలతో సేవలు ఆపేస్తున్నామని ఈషా హెచ్చరించిన పరిస్థితి. జనవరి 2025లో 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి చివరిలో 300 కోట్లు మరోసారి చెల్లించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మొత్తం బకాయిలు 3,500 కోట్లకు చేరటంతో ఏప్రిల్ 7 నుంచి క్యాష్లెస్ సేవలు పూర్తిగా ఆపేశాయి ఆసుపత్రులు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యంతో మళ్లీ వైద్య సేవలు ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే సెప్టెంబర్ 16 నుంచి ఓపీ సేవలు అలాగే ఆపేసిన ఆశ 2,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ప్రస్తుతం పేర్కొన్నారు. ఎంపానుడు ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి ప్రతి నెల కూడా 380 నుంచి 400 కోట్లు ఖరీదైన వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన లేదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల అసెంబ్లీలో 670 కోట్ల పోర్టల్లో అప్లోడ్ చేశామని కూడా ఆయన చెప్పటం, అయితే వాటి విడుదలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కూడా కొంత మేరకు ఈషా కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ఉంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపించిన పరిస్థితి ఉంది. ఆసుపత్రుల్లో ఇప్పటికే బంధువులు గాని, అలాగే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకునే బాధితులు గాని, చికిత్స చేయించుకునే బాధితులు గాని, మొత్తంగా లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అయితే ఆ ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు దూరం అవుతున్నాయని తెలియడంతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.